Hello friends, Jai Shri Ram, Jai Shri Ganesha. So welcome to my channel, Mass Traveler Said. So మనమైతే శ్రీ సాయి ఆర్ట్స్ కి అయితే వచ్చేసినాము ఈరోజు హిమాయత్ నగర్లో. సో మీకైతే ఇక్కడ మొత్తం షోలాపూర్ గణేష్ ఉంటాయి. సో ఆల్రెడీ వీళ్ళు 4-5 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ గణేష్లు అమ్ముతున్నారు, మీకు తెలుసు ఆల్రెడీ. బట్ ఈసారి ఏం కొత్త మోడల్స్ వచ్చినాయి, ఏమేమి ఉన్నాయి ఈసారి డిఫరెంట్గా అన్నీ కూడా మీకు చూపిస్తా. సో లెట్స్ గో. సో మనకి హిమాయత్ నగర్ రోడ్ మీద నుంచి వస్తుంటే అయితే మనకి లెఫ్ట్ సైడ్ గల్లీలోకి వస్తే మనకైతే శ్రీ సాయి ఆర్ట్స్ కనిపిస్తుంది. సో ఇదే అనమాట, మనకి ఇక్కడ చూడవచ్చు బోర్డు శ్రీ సాయి ఆర్ట్స్ అని చెప్పేసి పెద్ద బోర్డు కూడా ఉంటుంది. అండ్ ఎంట్రన్స్ చూసుకుంటే అయితే మనకి ఇది ఒక బ్యూటిఫుల్ విగ్రహం ఉంది. ఇది వచ్చేసి మనకి రాజన్ ఘాట్ స్టైల్లో, బట్ విత్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది ధోతి పంచ కలర్ చూడవచ్చు మనం ఎంత బాగుంది. ఇది రియల్ ధోతి లాగానే కనిపిస్తుంది కానీ పిఓపిలా. అండ్ ఇది వచ్చేసి మనకి విఠలేశ్వర్ మహారాజ్ అనమాట. లాస్ట్ టైం అయితే ఇది చాలా ట్రెండింగ్ విగ్రహము. అండ్ ఈసారి మనకి గ్రే కలర్లో అయితే బాడీ కలర్ ఇచ్చారు. అండ్ అట్లా ఇక్కడ మనకి అన్ని విగ్రహాలకు కూడా ఆల్మోస్ట్ హాఫ్ వర్క్ అయితే మనకి క్లాత్ వర్క్ అయితే ఇచ్చారు ఈసారి. షోలాపూర్ గణేష్లలో కూడా మనకి క్లాత్ వర్క్ తోటి వస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్, మనకి సిల్వర్ కలర్లో అయితే మన గణపతి ఉంది. గైడ్ యాంగిల్లో చూపిస్తాం మీకు. పైన మనకి బజరంగబలి అండ్ అట్లే మన అయోధ్య రామ్ టెంపుల్ కూడా ఉన్నాడు, రాముడు కూడా ఉన్నాడు. లోపలికి వెళ్దాం ఒకసారి, మనకి ఈసారి ఏం స్పెషల్ థింగ్ చూద్దాం. ఇక్కడ ఇది వచ్చేసి మనకి మహాదేవ్ శివుడు అనమాట. ఈ టోటల్ మనకి హెయిర్ అంతా కూడా ఒరిజినల్ హెయిర్ లాగానే వేసారు. సో ఆ లుక్ కోసం అయితే ఇచ్చారు మనకు అది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక మహారాజా స్టైల్ గణేష్ ఇది. సో మనకి ఈసారి సోలాపూర్ గణేష్లలో కూడా మ్యాక్సిమం అయితే మనకి చాలా విగ్రహాలకు అయితే మనకి క్లాత్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ నుంచి బాగా ట్రెండింగ్ మోడల్స్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి మన మహాదేవ్కి కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్లో మనకి క్లాత్ వర్క్. అండ్ మన గణపతికి అయితే పైన పగడి ఇచ్చారు. అయితే ఈ పర్టికులర్ లైన్లో ఉన్న గణపతులు అయితే మీకు చూపిస్తా. ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ 7 ఫీట్ వరకు హైట్ అయితే ఉన్నాయి. సో ఈ గణేష్ చూసుకుందాం ఒకసారి. దీనికైతే కుందన్ వర్క్ కూడా వచ్చింది కిరీటం చూసుకుంటే. సో ఒక బ్యూటిఫుల్ డిజైన్ ఇది, మళ్ళీ చూసి పెట్టుకుందాం. సో ఇది కూడా ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి డిఫరెంట్ మోడల్స్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి 2 సైడ్లు కూడా మనకి నాగ్ దేవత అండ్ అట్లే వెనకాల కూడా బ్యాక్గ్రౌండ్ మనకి. సో ఇది మనకి యాక్చువల్ లోపల అయితే షోరూమ్ టైప్ అయితే మొత్తం సెట్ చేసేసారు అనమాట. సో లోపల రాగానే మనకి జై శ్రీరామ్ మన రామ్లల్లా అయితే దర్శనం వచ్చింది మనకి. బ్యూటిఫుల్ ఉంది. ఒక్కసారి మీకు క్లోజప్లో అయితే చూపిస్తాయి ఇది రామ్లల్లాని. సో చూడవచ్చు మనం ఎంత బాగుంది విగ్రహం మనకి. సో మనకైతే ఎట్లయితే అయోధ్యలో రామ్లల్లా ఉన్నాడో అదే మోడల్ అనమాట, కాకపోతే బాడీ కలర్ డిఫరెంట్ అది. సో అట్లే మనకి ఇక్కడ చాలా అంటే డిఫరెంట్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒకసారి చూసుకుందాం మనం ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి చిన్న విగ్రహాలు అనమాట, 5 feet to 4 feet. అండ్ ఇది 3 feet విగ్రహాలు. సో ఇవన్నీ కూడా మీకు రేట్స్ అయితే మనకి ఇప్పుడు డిస్క్రిప్షన్లో పెట్టాను నేను. మీరు లొకేషన్ పెడతా, లొకేషన్కి వచ్చి అయితే చూసుకోండి. ఇక్కడ రేట్స్ గురించి మీకు సాయిబాయ్ కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతా. కాల్ చేసి అయితే మీకు గణేష్ ఏదైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు. 2 minutes అయితే గణేష్ చతుర్థికి ఇంకా అయితే మనకి 16 days ఉంది ఫెస్టివల్కి. సో అందరు కూడా ముంబై స్టైల్ గణేష్ల వీడియోస్ అయితే అన్నీ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్లే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే ఇక్కడ చిన్న విగ్రహాలు ఇప్పుడు మనకి ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలామంది సబ్స్క్రైబర్స్ చూస్తుంటారు ఈ వీడియోని. ఇప్పుడు అందరికీ కూడా చిన్న విగ్రహాలు కావాలి. సో ఫైనల్లీ చిన్న విగ్రహాల గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తున్నా. అండ్ ఇట్లే మనకి ఇంకా 2-3 ప్లేసెస్ అయితే చూసినా నేను, మీకు అవి కూడా చూపిస్తా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. సో ఇంట్రడక్షన్ తర్వాత అయితే మీకు ఇది కూడా చూపిస్తున్నా మొత్తము. సో కంటిన్యూగా అయితే మొత్తం వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఇక్కడ ఉన్న ఈసారి 2024లో మనకి ఏమైతే హోమ్ గణేష్ ఐడియల్స్ అయితే ఉన్నాయో దాంట్లో బెస్ట్ అంటే బెస్ట్ విగ్రహాలు మీకు అన్నీ చూపిస్తా. సో లెట్స్ గో. సో ఇక్కడ మనకి డిఫరెంట్ అయితే మనకి హైట్ వైజ్ మనకి సెట్ చేసి అయితే పెట్టారు అనమాట. సో చూడొచ్చు ఎన్ని డిఫరెంట్ విగ్రహాలు ఉన్నాయో ఇక్కడ. మనకు మోర్ దెన్ ఒక 500+ మోడల్స్ అయితే ఉన్నాయి. సో అన్నీ కూడా డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్స్ తోటి. అండ్ మనకి ఆల్మోస్ట్ ½ feet నుంచి అయితే మనకి ఇక్కడ 6 to 7 feet విగ్రహాల వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ బయట ఏవైతే డిస్ప్లేలో పెట్టారో అవి ఆల్మోస్ట్ 10 feet విగ్రహాలు కూడా ఉన్నాయి. సో అట్లే ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పైన చిన్న సైజులో మనకి రామ్లల్లా అయితే ఉంది విగ్రహం, రామ్లల్లా విగ్రహం. ఇది చూడొచ్చు, ట్యాగ్ కూడా వేసేసి అప్పుడే బుక్ అయిపోయింది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ రండి. ఇక్కడ మంచి కలెక్షన్ ఉంది.
సో ఇవన్నీ కూడా మీకు వైడ్ యాంగిల్ లెన్స్లో పెట్టి అయితే మీకు చూపిస్తున్నా ప్రజెంట్. సో మీకు ఏమైనా నచ్చినట్టయితే కంపల్సరీ వచ్చి చూసుకోండి. అండ్ ఇక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మనకు ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ బుక్ చేసుకోవడానికి. సో చిన్న చిన్న విగ్రహాలకి మనకి ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చారో, అండ్ దట్టు విత్ ధోతి అండ్ పగ్డీ వర్క్ కానీ మనకి షాల్ కానీ అన్నీ కూడా మనకి చిన్న విగ్రహాలలో కూడా ఇచ్చారు. ఎట్లయితే మనకి ముంబై స్టైల్ విగ్రహాలు పెద్దవి ఎట్లయితే మనం చూస్తున్నాం వీడియోస్లో, ఎట్లయితే ఈరోజు వర్క్ అవుతున్నాయో, సో అదే స్టైల్లో మనకి షోలాపూర్ విగ్రహాలకు కూడా చిన్న చిన్న వాటికి కూడా పగ్డీ కానీ ధోతి కానీ అన్నీ ఇస్తున్నారు. అట్లే ఇది ఒకటి చూడండి, ఇది డిఫరెంట్ మోడల్. ఇక్కడ చూసుకుంటే మన గణేశన్కి అయితే రియల్ హెయిర్ వచ్చినట్టుంది మొత్తము పగడి మీద. సో ఇవన్నీ అయితే మనకి 2 feet, 1.5 feet, 1 feet హైట్ అనమాట. సో పైన అయితే మనకి హైట్ వైజ్ అయితే విగ్రహాలు సెట్ చేసి పెట్టారు. సో పైన నంది మీద మనకి శివుని అవతారం అనమాట. అండ్ అట్లే ఇక్కడ కూడా సేమ్ అట్లనే మొత్తం మీరు ఒక్కసారి మొత్తం చూసుకుంటే మనకి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా అన్ని విగ్రహాలు డిఫరెంట్గా అయితే మనకు పెట్టారు. సో ఇది ఒకటి. అండ్ ఇది వచ్చేసి మనకి ది ఫేమస్ లాస్ట్ ఇయర్ అయితే చింతామణి మోడల్ ఏదైతే అయిందో అది కూడా మనకి ఆల్మోస్ట్ చిన్న సైజ్ విగ్రహం అయితే వచ్చేసింది ఇక్కడ. సో ఇది ఒక అట్రాక్షన్, మనకి యూనిక్ అట్రాక్షన్ అయితే చెప్పొచ్చు. అండ్ మనకి ఇప్పుడు చింతామణి లాస్ట్ ఇయర్ 2023 చాలా ఫేమస్ అయిపోయింది. సో అట్లే మనకి ఈ ఇయర్ దాంట్లో కూడా చిన్న సైజ్ విగ్రహాలు అనేది కూడా బాగా ఫేమస్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఒక డీటెయిల్డ్ లుక్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి గణేశుడు గ్రే కలర్ అండ్ పగడి వచ్చేసి ఒరిజినల్ పగడి విత్ ఒరిజినల్ షాల్, అండ్ మిగతా అయితే ధోతి వర్క్ అంతా అయితే పెయింటింగ్ అనమాట. sold out. ఇక్కడ ఒక బాల్ గణేష్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకు జస్ట్ 1 feet హైట్ అనమాట. బట్ దీంట్లో డీటెయిలింగ్ వర్క్ చూడొచ్చు మనం ఎంత ఉంది. మనకి సుబ్రహ్మణ్య స్వామి, ఆయన వాహనము పీకాక్, అండ్ అట్లే మన గణేశుడు, అండ్ గణేశుడు ముందైతే లడ్డు అండ్ 2 ఎలుకలు అయితే ఉన్నాయి. సో ఇది ఒక చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డీటెయిలింగ్ వర్క్ ఇచ్చారు. అండ్ అట్లే ఇక్కడ మనకు 1.5 feet హైట్లో విగ్రహాలు చూస్తే అన్నిటికీ కూడా పగడి వర్క్ అయితే చేసారు మనకి ఇక్కడ. సో చూడొచ్చు ఒక్కొక్కటి కూడా ఎంత యూనిక్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు పగడి అనేది. సో ఇది ఇంకొకటి ధోతి కూడా ఇచ్చారు మనకి విత్ పింక్ కలర్ కంప్లీట్. సో ఇక్కడ చూస్తుండే మనకి సుబ్రహ్మణ్య స్వామి స్టైల్ అనమాట, ఆయన పీకాక్. అండ్ అట్లే ఇది మీకు ఇందాకైతే రామ్ దర్బార్ ఉంది. సో ఇది చింతామణి స్టైలే కానీ రామ్ దర్బార్ అనమాట ఇది. ఇక్కడ చూసుకుంటే మనకి విగ్రహాలకైతే కిరీటం పెట్టిన తర్వాత కూడా రియల్ హెయిర్ లాగా అయితే మనకి ఇచ్చేది అది. అండ్ ఇది వచ్చేసి మనకి మన సీటింగ్ గణపతి. సో ఇక్కడ చూడొచ్చు చిన్న విగ్రహంలో ఇది ఒక బెస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే చెప్పొచ్చు. త్రిశూలం వచ్చింది మనకి. అండ్ ఈ లైన్ మొత్తం అయితే మనకి చిన్న విగ్రహాలు పెద్దవి అన్నీ మిక్స్ ఉన్నాయి అన్నమాట. సో ఒకసారి అవి కూడా మీకు చూపిస్తా. సో వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు. కొంచెం సేపు అయితే మీకు ఓన్లీ గణేష్లో చూపిద్దామని నేను కూడా మాట్లాడతలేదు, ఎందుకంటే అంత బాగున్నాయి విగ్రహాలు ఇక్కడ. సో అట్లే మనకి పెద్ద విగ్రహాలు అంటే కొంచెం 3 feet 4 feet హైట్ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇవి. అండ్ అట్లే ఇక్కడ చూసుకుంటే మనకి దగుడు సెట్, మనకి చిన్న విగ్రహంలో 3 feet విగ్రహము దమ్రు మీద మనకి వెనకాల త్రిశూలం వచ్చింది. అండ్ అట్లే ఇది ఒక డిఫరెంట్ మనకి పేష్వా స్టైల్ అనమాట. ఈ పగడి మనం చూడొచ్చు కంప్లీట్ వెల్వెట్లా, అండ్ క్లాత్తో అయితే మనకి గణేశుడు మొత్తం కంప్లీట్ ఉంది. సో ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ ఇంకా అన్ని విగ్రహాలు అయితే చూపించిన. సో ఇది ఇంకొక డిఫరెంట్ విగ్రహం అనమాట. మనకు ఆల్మోస్ట్ ఎండింగ్కి అయితే వచ్చేసినాం మనము. సో
సో ఇంకా ఫెస్టివల్కి అయితే మనకి 16 days టైం ఉంది. సో ఎవరైతే ఇంట్లోకి తీసుకోవాలనుకుంటున్నారో మనకి చిన్న విగ్రహాలు, సో ఒకసారి కంపల్సరీ అయితే ఇక్కడ విజిట్ చేయండి, విగ్రహాలు చూడండి. అండ్ డిఫరెంట్ యూనిక్ గణపతులు అయితే ఉన్నాయి. సో ఇది మనకి ఇంకొకటి మన మహారాజా స్టైల్ అనమాట. 2 sides కూడా లయన్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మన 4 feet విగ్రహం. ఇది ఇంకొకటి మన కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇది కంప్లీట్ సిల్వర్ అనమాట గణేశుడు. సో సిల్వర్ గణపతి అయితే మనకి మంచి లుక్ అవుతుంది. ఒక డిఫరెంట్ కలర్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెంట్ అయితే మోడల్స్ ఉన్నాయి మొత్తం. 3 సాయి ఆర్ట్స్లో అయితే మనకి డిఫరెంట్ విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ ఇది మీకు ఇందాక చూపించిన కదా విఠల్ మహారాజ్ పైన సేమ్ అదే మోడల్లో ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్ అనమాట. సో చూడొచ్చు మనకి కంప్లీట్ క్లాత్ వర్క్ అయితే ఇచ్చారు మనకి ఈ విగ్రహంకి. సో ఇది ఇంకొక డిఫరెంట్ విగ్రహం ఇది. సో ఇందాకైతే మనం సిల్వర్ గణపతి చూసినాం కదా, సో అట్లానే మనకి సిల్వర్ గణేష్లోనే ఇది వచ్చేసి మన గోల్డ్ అనమాట. సో కంప్లీట్ మన గోల్డ్ లుక్ అయితే ఉంది గణేశుడు చూసుకుంటే, కలర్ పెయింటింగ్ కూడా. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇంకొక గణపతి కూడా ఉంది. ఇది వచ్చేసి తొండం చూడవచ్చు, ఇంకా డిఫరెంట్గా అయితే ఇచ్చారు దీనికి. సో ఇందాక మీకు చూపించిన కదా అదే దాంట్లో మనకి సిట్టింగ్ పొజిషన్ సేమ్. అండ్ ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ గ్రేష్ కలర్ కాంబినేషన్ అనమాట. మనం ఫేస్ చూడవచ్చు ఎంత క్యూట్ ఉంది గణపతిది. అండ్ అట్లా ఇక్కడ చూస్తే మనకి ఇది వచ్చేసి మనకి అచ్చావతారం అనమాట గణేశుడికి. ప్లస్ పైన అయితే మనకి వరాహస్వామి అండ్ నరసింహస్వామి కూడా వచ్చారు. సో ఈ విగ్రహం అయితే మనకి 6 feet హైట్ వరకు ఉంది. అండ్ దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది బయట. మీకు వెళ్తాక మనకు చూపిస్తారు. ఇది వచ్చేసి మనం ఒక డిఫరెంట్ ధోతి అనమాట. సో ఒకసారి నేను జూమ్ చేస్తా, మరి దగ్గరికి చూద్దాం. అది మొత్తం మనకైతే రియల్గా అనిపిస్తుంది ధోతి అయితే మల్టీ కలర్ లాగా. సో ఇది ఇంకొకటి మనకి మన లాల్ బాగ్ స్టైల్ అనమాట. సో ఇందాక చూపించిన దాంట్లోనే ఇది కూడా. ఇది వచ్చేసి మనకి 5 feet విగ్రహం. అండ్ చూడవచ్చు కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ధోతి ఇది. సో ఇక్కడైతే మనకి డిఫరెంట్ గణేష్ అయితే ఉన్నాయన్నమాట. ఇది మనకి లాల్ బాగ్ స్టైల్, మనకి లాల్ బాగ్ కా రాజా మహారాజా స్టైల్. ఇది చూడవచ్చు ఒకసారి కంప్లీట్ చూపిస్తా. మనకి ఈ విగ్రహం అయితే 5 feet హైట్లో అయితే ఉంది మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి రిలాక్సింగ్ పొజిషన్లో మన గణేశుడు అయితే కూర్చొని ఉన్నారు. సో ఇదే దానికి మనకి ఇక్కడ చూసుకుంటే సేమ్ అదే పొజిషన్లో కూర్చొని ఉన్నారు. షాల్ వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్ అనమాట. అండ్ ఈ విగ్రహం చూస్తే మనకి కంప్లీట్ క్లాత్ తోటి అయితే ఉంది. మనకి ఇవి అనమాట కింద ఏవైతే వచ్చిన సెల్లార్లో ఉన్న విగ్రహాలు ఇవన్నీ. అండ్ పైన కూడా ఇందాక చూపించిన మీకు ఆల్రెడీ. సో ఇదనమాట మనకి శ్రీ సాయి ఆర్ట్స్ హిమాయత్ నగర్లో ఈసారి 2024 స్పెషల్ గణేష్ ఐడల్స్ అనమాట. సోలాపూర్ ఐడల్స్ అన్నీ కూడా. సో అందరైతే లాస్ట్ వరకు చూస్తున్నారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇట్లాంటి మంచి గణేష్లు అండ్ ఇట్లాంటి కంటెంట్ కోసము అండ్ హైదరాబాద్లో హ్యాపెనింగ్ థింగ్స్ గురించి అయితే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తుండండి. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. గుడ్ నైట్.